ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 2 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పొరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. వ్యాఖ్యానాంశం: అపోస్తలుడైన పౌలు జీవితంలో అతని జ్ఞాపకాలు. మొదటి భాగం పోరాడిన మంచి పోరాటం. అపోస్తలుడైన పౌలు జీవితంలో అతని జ్ఞాపకాలు. మొదటి భాగం పోరాడిన మంచి పోరాటం. వ్యాఖ్యానం: తాను ఇంతవరకు క్రైస్తవునిగా గడిపిన జీవితాన్ని పౌలు ఒక పోరాటంగా ఎంచి మంచి పోరాటము పోరాడుతిని అని అంటున్నాడు. క్రైస్తవ జీవితం ఒక పోరాటం. గెలుపు ఓటమి కాదు, కానీ నీవెలా పోరాడవు అన్నదే ముఖ్యం. శాయశక్తిలా ఒడ్డి పోరాడితే చాలు, ఓడిపోయినా సరే అందరూ మెచ్చుకుంటారు. పోరాటం మధ్యలోనే చాలించుకోవడం, తోకముడిచి పారిపోవడం హర్షణీయం కాదు. విశ్వాసికి లోకంతోనూ, శరీరంతోనూ, పాపంతోనూ, అపవాదితోనూ నిరంతరం పోరాటం ఉంటుంది. ఈ పోరాటం కోసం మన దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు చూడండి. ఇలాంటి పోరాటంలో తాను స్థిరంగా నిలిచి పోరాడాను అని పౌలు అంటున్నాడు. వెనుదిరిగి చూసుకుంటే తన పోరాటం గురించిన మంచి జ్ఞాపకాలు అతన్ని ఆనందపరుస్తున్నాయి. అందుకే సంతోషంగా చనిపోగలుగుతున్నాడు. అతనిలో మెదులుతున్న జ్ఞాపకాల మూలంగా అతనికి గొప్ప సంతృప్తి ఉంది. తాను పాపరహితుడిని కాదు, దేవుని కనికరానికి తాను పాత్రుడిని అయ్యాను అని అతనికి సంతృప్తి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 16 వచనాల్లో పౌలు ఈ సంగతిని పదే పదే ప్రస్తావించాడు. తాను పూర్ణుడును అని పౌలు తలంచలేదు. ఇదివరకు నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితిని అని అయినను నేను అనుకోవటం లేదు అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు. అయితే మరణం ఆసన్నమవుతున్నప్పుడు అతని సంతృప్తి ఏంటంటే, ఎప్పుడూ మరింత మెరుగ్గా ఉండడం కోసం అస్తమానం ప్రయత్నిస్తూనే ఉన్నాడట. పెరుగుతూనే ఉన్నాడు, ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సాధనమన పనులు సమకూరు ధరలోన అన్నారు కవి. పౌలు ఎక్కడా చాలించుకోలేదు, వేగిరపడుతూ పరిగెత్తుతూనే ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చూడండి. ఓడిపోవటం తప్పు కాదు, ప్రయత్నించకపోవడం తప్పు. పడిపోతే అది పాపం కాదు, వైఫల్యం కాదు. పడిపోయి అలానే ఉండిపోయి మళ్ళీ లేవలేకపోవటం తప్పు. పౌలు తన శిష్యుడు తిమోతికి ఇదే ఉపదేశం ఇస్తున్నాడు. ప్రయాసపడుము, పోరాడుము అంటున్నాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో. చాలించుకోవద్దు, ప్రయత్నిస్తూనే ఉండు. పౌలు వెనుదిరిగి చూసుకుంటే అతనికి సంతృప్తిగా అనిపించింది. అందుకే సంతోషంగా చనిపోతున్నాడు. శుభములతో వందనాలు.